హలో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మీ ఫోన్ లేదా కంప్యూటర్ నుంచి ప్రపంచంలోకి ఎక్కడికైనా డేటా ఎలా వెళ్తుందో అని. అది నెట్వర్క్ మోడల్స్ వల్లే పాసిబుల్ అవుతుంది. ఈ వీడియోలో ఓఎస్ఐ మోడల్ మరియు టీసీపీ అండ్ ఐపీ మోడల్ గురించి క్లియర్గా నేర్చుకుందాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చాలామంది వీడియో చూస్తున్నారు, బట్ అందులో ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేస్తారో, లైక్ చేస్తారో, నాకు అది కొంచెం ఎనర్జీగా ఉంటుంది. సో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎక్కువ అది హెల్ప్ అవుతుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీరు మొబైల్ యూట్యూబ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా నా వీడియో మీకు వచ్చేస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేద్దాం. నెట్వర్క్ మోడల్ అంటే ఏమిటి? నెట్వర్క్ మోడల్ అంటే కంప్యూటర్స్ ఎలా డేటా షేర్ చేసుకుంటాయో దాని గురించి చెప్పడమే. ఆ ఆర్కిటెక్చర్నే మనం నెట్వర్క్ మోడల్ అంటాం. ఇది ఎలా అంటే ఒక కమ్యూనికేషన్ స్టాండర్డ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా కంప్యూటర్లన్నీ ఒకటికి మరొకటి కమ్యూనికేషన్ అవుతుంటాయి అండ్ ఆ విధంగానే ప్రతి డేటాను అవి షేర్ చేసుకుంటాయి. సో ఇవి ఎలా అవుతాయి అనేది మనం చూద్దాం. సెకండ్ వన్, ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ అంటే ఓపెన్ సిస్టమ్ ఇంటర్ కనెక్షన్ మోడల్ అన్నమాట. ఇది 7 లేయర్స్ ఉంటాయి. సో ఈ 7 లేయర్స్ మీద ఆధారపడి మన డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంటుంది. సో అది ఏ లేయర్స్ అనేవి మనం ఒక్కొక్కటి చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఫిజికల్ లేయర్, అంటే ఇది మొదటి లేయర్. సో ఇందులో డేటా అనేది బిట్స్ అని, అంటే జీరోస్ ఆర్ వన్స్లో ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి మన డేటాను ట్రాన్స్మిట్ చేస్తాయి. ఎలా? త్రూ కేబుల్స్, వైర్లు, సిగ్నల్స్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు ఫోన్లో మైక్ ద్వారా మాట్లాడిన సౌండ్ని ఇది బిట్లుగా మార్చి దాన్ని కేబుల్ వైర్ ద్వారా ఇది వేరే వాళ్ళకి పంపిస్తుంది. సెకండ్ వన్ డేటా లింక్ లేయర్, అంటే ఈ లేయర్ డేటాను ఫ్రేమ్లో విడగొట్టి ఎర్రర్స్ ఏమంటే చెక్ చేస్తుంది. నెట్వర్క్ కార్డ్ ద్వారా ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఎగ్జాంపుల్, మీరు వైఫై ద్వారా డేటా పంపించినప్పుడు అది ఫ్రేమ్గా మార్చి ఏవైనా ఎర్రర్స్ ఉంటే చెక్ చేసుకుని అది పంపించటం. దీన్ని మనం డేటా లింక్ లేయర్ అంటాం. ఇందులో థర్డ్ వన్ నెట్వర్క్ లేయర్. సో ఇది ఐపీ అడ్రస్లను ఉపయోగించి డేటాను ఏ రూట్లో పంపించాలో అనేది ఇక్కడ ఇది డిసిజన్ తీసుకుంటుంది. సో ఎగ్జాంపుల్, మీరు హైదరాబాద్ నుంచి యూఎస్లో సర్వర్కి మెసేజ్ పంపితే ఈ లేయర్ దానికి ఏ వైపు వెళ్తుంది అనేది ఇది మనకు డెస్టినేషన్ చూపిస్తుంది అన్నమాట. ఫోర్త్ ట్రాన్స్పోర్ట్ లేయర్, అంటే డేటాను చిన్న చిన్న భాగాలుగా, అంటే సెగ్మెంట్స్ లైక్ దాన్ని సెపరేట్ చేసి రిసీవర్ అయ్యేదాకా ఇది చెక్ చేస్తుంది. అంటే వెళ్తుందా లేదా అనేది ఇది చెక్ చేసేదే మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్. ఎగ్జాంపుల్, మీరు వాట్సాప్లో మెసేజ్ పంపితే అది చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి మొత్తం వచ్చిందా లేదా అని చెక్ చేయడమే దీని పని అన్నమాట. ఫిఫ్త్ వన్ సెషన్ లేయర్, అంటే ఇది లైక్ సెషన్ మీన్స్ మనం ఎగ్జాంపుల్ ఒక జూమ్ కాల్లో జాయిన్ అవ్వనప్పుడు ఒక సెషన్ స్టార్ట్ చేస్తాం కదా, ముగించినప్పుడు ఒక సెషన్ ఎండ్ అవుతుంది. సో లైక్ దట్ ఇది ఒక సెషన్ అన్నమాట. దాన్ని మనం ఒక సెషన్ ఎలాగంటాము, మనకి సెషన్ లేయర్ అనేది కూడా ప్రతిదీ జరిగింది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఎండ్ అవుతుంది అనేది చెక్ చేయడమే సెషన్ లేయర్. సిక్స్త్ వన్ ప్రెజెంటేషన్ లేయర్. సో డేటాను ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్, కంప్రెషన్ చేయటం ఇది చేస్తుంది. డేటా రీడబుల్ ఫార్మాట్లోకి ఇది మారుస్తుంది. అంటే అది ఏ విధంగా ఉన్నా కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో మార్చుతుంది. దాన్ని ప్రెజెంటేషన్ లేయర్ అంటాం. ఎగ్జాంపుల్, మీరు పీడిఎఫ్ పంపితే అది ఓపెన్ అయ్యే ఫార్మాట్లోకి మార్చడం. అంటే మనం ఇక్కడ ఎలా పంపితే అక్కడ కూడా అలాగే అయ్యే ఫార్మాట్లో రావడాన్ని మనం ప్రెజెంటేషన్ లేయర్ అంటాం. సెవెంత్ వన్ అప్లికేషన్ లేయర్. సో ఈ లేయర్లో మనం ఏం పని చేస్తామంటే
వెబ్ బ్రౌజర్స్, యాప్స్, జీమెయిల్ వంటివి మనకు అక్కడ కనిపిస్తాయి. సో ఎగ్జాంపుల్ మీరు క్రోమ్ బ్రౌజర్లో యూట్యూబ్ ఓపెన్ చేయటం అంటే మనకు బ్రౌజర్స్ ఉన్నాయి, ఆ బ్రౌజర్ని మనం ఓపెన్ చేయడమే అప్లికేషన్ లేయర్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఇది స్మాల్, ఇవన్నిటి కలిపి స్మాల్ ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్ రాశారు, అది మీ డెస్టినేషన్కి చేరాలి అంటే మీ విలేజ్కి వెళ్ళాలి అంటే ఇందులో అప్లికేషన్ లేయర్ అనేది మీరు 1 లెటర్ రాశారు. ప్రెజెంటేషన్ లేయర్ అనేది మీరు ఆ రాసింది ఏంటి అవతల ఎలా చదువుతారో ఆ లాంగ్వేజ్లో మీరు రాస్తారు. సెషన్ లేయర్ మీరు ఆ లేఖను పంపించేందుకు టైం చూసి నిర్ణయించడం అంటే ఎప్పుడు ఏ టైంలో పంపించాలి అంటే ఈరోజు లెటర్ రాస్తారా అంటే రేపు మార్నింగ్ మనం అది పోస్ట్ ఆఫీస్లో చెయ్యాలి, లేకపోతే ఈరోజు ఈవినింగ్ మనం పోస్ట్ ఆఫీస్కి ఇవ్వాలి అనేది నిర్ణయించుకోవడమే సెషన్ లేయర్. సో ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటే ఆ లేఖను అంటే చిన్న చిన్న పార్సిల్గా విడగొట్టడం అంటే మన పార్సిల్ అంటే తనకు వచ్చిన ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో వస్తాయి కదా చాలా పార్సిల్స్ వస్తాయి. సో ఆ పార్సిల్ అన్ని సెపరేట్ చేస్తారు తను. చేసిన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ లేయర్ అంటే ఇప్పుడు చిన్న చిన్న పార్సిల్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 10 పార్సిల్ వచ్చాయి అనుకున్న పార్సిల్ ఒక 5 చేసి అందులో ఏ అడ్రస్కి ఇటు వెళ్ళాలనేది మనకు నెట్వర్క్ లేయర్లో డిసైడ్ అవుతుంది. సో పర్టికులర్గా ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే అది డేటా లింక్ లేయర్ అంటే ఆ పార్సిల్ కంప్లీట్గా ఓకే ఇది ఈ డెస్టినేషన్లో ఉందని కంప్లీట్గా దాన్ని సెపరేట్ చేస్తారు. అలా డేటా లింక్ లేయర్ లాగా దాన్ని సెపరేట్ చేసి ఫిజికల్ లేయర్ అంటే అప్పుడు ఆ దగ్గరలో ఉన్న పోస్ట్ మ్యాన్కు అది వెళ్తుంది. మనం ఎక్కడైతే మన విలేజ్ పంపిస్తున్నామో ఆ విలేజ్లో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్తుంది, అదే ఫిజికల్ లేయర్. సో ఈ విధంగా మనకు లేయర్స్ అనేవి వర్క్ అవుతుంటాయి. సో మీరు ఇప్పుడు ఓఎస్ఐ మోడల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చూశారు కదా. నెక్స్ట్ థర్డ్ వన్ టీసీపీ అండ్ ఐపీ మోడల్. సో టీసీపీ అంటే ట్రాన్స్మిషన్స్ కంట్రోల్ ప్రోటోకాల్ ఆర్ ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది ఇంటర్నెట్లో రియల్ టైం వాడే మోడల్ అన్నమాట. సో ఇందులో మనకు 4 లేయర్స్ ఉంటాయి. అవి నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే ఫిజికల్ అండ్ డేటా లింక్ అంటాం, ఇంటర్నెట్ అంటే ఐపీ ప్రోటోకాల్, ట్రాన్స్పోర్ట్ అంటే టీసీపీ యూడీపీ అన్నమాట, అప్లికేషన్స్ అంటే మెయిల్, వెబ్, ఎఫ్టీపీ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఇలా ఉంటాయి. సో టీసీపీ ఐపీ మోడల్ ఓఎస్ కన్నా సింపుల్ అండ్ ప్రాక్టికల్గా ఈజీగా ఉంటాయి అన్నమాట. ఓఎస్ మోడల్ అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్స్ మోడల్స్ ఏమేమి ఉన్నాయి. సో నెట్వర్క్ ఇంజనీరింగ్కి ట్రబుల్ షూటింగ్ కోసం ఇది చాలా అవసరం ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీలో కూడా ఎలా హ్యాకింగ్ జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇవి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. నెట్వర్కింగ్ ఎలాగ నేర్చుకోవాలో ఇవి చాలా బెస్ట్ బేసిక్స్. ఇవి ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇవాళ మనం నేర్చుకున్నాం కదా ఓఎస్ఐ మరియు టీసీపీ ఐపీ మోడల్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని టెక్ వీడియోస్ కోసం మన ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా టెక్నాలజీ సీక్రెట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్.